వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది మన తెలుగు సంవత్సరం కాదు, ప్రకృతితోటి మమేకమై ఉంటుంది వాతావరణం, కాలం. మన ఋషులు చెప్పినటువంటి కాలం అంతా కూడా ప్రకృతితోటి మమేకమై ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ కొత్తదనం అంతా ప్రకృతిలో కనబడుతూ ఉంటుంది. వసంత ఋతువు వస్తుంది, చక్కగా చెట్లు పచ్చగా మారి విచ్చుకుంటూ ఉంటాయి. అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఇది ఆంగ్ల సంవత్సరాది. ఇది ఒక క్యాలెండర్, ఒక గ్రెగేరియన్ క్యాలెండర్, ఒక రకమైనటువంటి టైం ల్యాపన్. అది మారింది. మారడం వల్ల సరే చాలా మంది ఏంటి అంటే సరే సంవత్సరం మారింది కదండి, మన జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అనేటువంటి ఆశావాహులు చాలా మంది ఉంటారు. కాబట్టి వారి కుతూహలం అసలు ఎలా ఉంది గ్రహస్థితి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో అనేటువంటిది కూడా మనం తెలియజెప్పడానికని ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో కొంతమంది అతిశయోక్తిని ప్రదర్శిస్తున్నారు. ఏ విధంగా? దీనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, దీనికి అనేక యోగాలు, గజకేసరి యోగాలు, ఇంకా వాళ్ళకి నచ్చిన యోగాలు, అసలు గోచారంలో యోగాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ సరే ఈ ఈ ఈ పంధ అనేటువంటి దాన్ని ప్రజలే చూస్తారు. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ, ఆ ఫలితాల్లో యాక్యురసీ, ఒక శ్లోకబద్ధమైనటువంటి. సరే శ్లోకం అంటే నువ్వు ఒక్కడవే చెప్తున్నావు కాబట్టి దాని గురించి ఎక్కువగా అనుకుంటావు అని ఒకడు అనుకోవచ్చు. కానీ ఋషిప్రోక్తమైనటువంటి మాట భారతం చెప్పాలి అంటే అందులో ఉండేటువంటి శ్లోకం ఆంధ్ర మహాభారతం